ఏపీ ఎన్నికల ఫలితాలపై హై టెన్షన్ నెలకొంది. ఎవరు గెలుస్తారనే చర్చలు జరుగుతూనే ఉన్నా రాను రాను లెక్కలు మారిపోతున్నాయి. పోలింగ్ మరుసటి రోజు నుంచే కూటమి గెలుపుపై చర్చలు జరగగా ఇప్పుడు మెజార్టీపై లెక్కలు వేస్తున్నారు. కూటమి ముఖ్య నేతల మెజార్టీ ఎంత, ఎక్కడెక్కడ వార్ వన్ సైడ్ ఉంటుంది అనే చర్చలు సాగుతున్నాయి. ఎంపీ సీట్ల లెక్క ఎంత, కేంద్రంలో ఎంత ప్లస్ అవుతుంది అనే రీతిలో బెట్టింగులు జరుగుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. దేవి, ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఒకవైపు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. గెలుస్తామా ఓడిపోతామా అన్నటువంటి టెన్షన్ వాతావరణం అయితే నిలుస్తూ ఉంది. మరోవైపు అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి కావచ్చు, ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపు మీద ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. తాము అధికారంలోకి వస్తామంటే తాము అధికారంలోకి రాబోతున్నామంటూ ఇద్దరూ కూడా పోటాపోటీగా ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ పరిస్థితులు ఈ విధంగా ఉంటే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ఈ బెట్టింగులు పెద్ద ఎత్తున పొలిటికల్ బెట్టింగ్లు పెద్ద ఎత్తున సాగుతా ఉన్నాయి. ప్రధానంగా ముఖ్యమైనటువంటి నాయకులు ఎన్నికల బరిలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ మెజార్టీతో పాటు గెలుపు ఓటముల మీద ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోట్లాది రూపాయల బెట్టింగులు అయితే పెద్ద ఎత్తున పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఆయన బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన మెజారిటీ విషయం మీద పెద్ద ఎత్తున బెట్టింగ్లు అయితే జరుగుతా ఉన్నాయి. ఆయనకు 1,00,000కు పైగా మెజారిటీ వస్తుందని చాలా మంది బెట్టింగ్లు, కోట్లాది రూపాయల బెట్టింగ్లు అయితే పెడుతున్నటువంటి వాతావరణం అయితే ఉంది. అదే విధంగా చంద్రగిరి అక్కడ కుప్పంలో చంద్రబాబు మెజార్టీ మీద కూడా బెట్టింగ్లు పెడతా ఉన్నారు. మరోవైపు నారా లోకేష్ బరిలో ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఆయన మెజార్టీ అత్యధికంగా వస్తుందని, దాంతో పాటు అటు పులివెందుల్లో జగన్ మెజారిటీ కంటే మంగళగిరిలో లోకేష్ మెజారిటీ అత్యధికంగా ఉండబోతుందని దాని మీద కూడా బెట్టింగ్లు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఓవరాల్ గా ప్రభుత్వం ఎవరైతే అధికారంలోకి వస్తుందని ఇప్పటికే ఎన్డీఏ కూటమి సర్వేలన్నీ తేల్చినటువంటి నేపథ్యంలో ఎన్ని సీట్లు రాబోతా ఉన్నాయి అనే దాని మీద కూడా అటు వైసీపీకి ఎన్ని సీట్లు రాబోతా ఉన్నాయి, ఇటు ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రాబోతా ఉన్నాయి అనే మీద కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు అయితే చూసుకుంటే క్రికెట్ మ్యాచ్ల సమయంలో అప్పట్లో పెద్ద ఎత్తున బెట్టింగ్లు అయితే జరిగేవి. అయితే ఈసారి ఈ ఎన్నికల సీజన్ లో పొలిటికల్ బెట్టింగ్లు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. దేవి, రైట్. రామకృష్ణ, మొదట కూటమి గెలుపుపై బెట్టింగ్స్ జరిగాయి. మరి ఇప్పుడు తాజాగా చూసినట్లయితే మెజార్టీపై బెట్టింగ్స్ జరుగుతున్నాయి. మరి వార్ వన్ సైడ్ అని అయితే చెప్పుకోవచ్చు. మరి ఏంటి ఆ నమ్మకం? కూటమి గెలుస్తుందని ఏంటి ఆ నమ్మకం? పోలింగ్ జరిగిన తరువాత పోలింగ్ సరళి, అక్కడ ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజీ ఈసారి బాగా పెరగడం తోటి కూటమి నేతల్లో ఒక కాన్ఫిడెన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు వీళ్ళంతా కూడా పోలింగ్ ముగిసిన తర్వాత నుంచే ఒక కాన్ఫిడెన్స్ తో తాము అధికారంలోకి రాబోతా ఉన్నాయి, మంచి స్థానాలను తాము కైవసం చేసుకోబోతున్నామని కూడా చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా అటు బయట నుంచి కొన్ని సర్వే సంస్థలు కూడా కూటమి రాష్ట్రంలో ఏపీలో అధికారంలోకి రాబోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ ఒక ప్రకటన అయితే ఆయన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఐపాక్ టీంతో ఆయన సమావేశం అయినటువంటి తరుణంలో తాము అధికారంలోకి రాబోతా ఉన్నాం, ఐపాక్ టీం చాలా కష్టపడి తమని అధికారంలోకి తీసుకురాబోతా ఉంది, చాలా
వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావటానికి అవన్నీ కూడా తోడ్పాటు అందించబోతా ఉన్నాయని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిని చూసుకున్నట్లయితే ఎవరికి వారు మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో కూటమి రాబోయే కౌంటింగ్ తర్వాత అధికారంలోకి రాబోతుందని కూడా ఒక బలమైనటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తొలి నుంచి అంటే పోలింగ్ ప్రక్రియ పూర్తయిన నాటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నట్టు నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకొని చాలా మంది కూటమి అధికారంలోకి రాబోతుందని పెద్ద ఎత్తున బెట్టింగ్లు పెడుతున్నటువంటి వాతావరణం అయితే ఉంది. ఇక మిగిలిన వాటికి సంబంధించి మేజర్ గా గుడివాడతో పాటు అటు గన్నవరం కొన్ని సత్తెనపల్లి లాంటి నియోజకవర్గాల్లో, మాచర్ల లాంటి నియోజకవర్గాల్లో అక్కడ పోటీలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపు ఓటముల మీద కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు అయితే పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది దేవి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.